గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్ పార్టీలో జరిగింది. ఆ డ్రగ్ పార్టీలో కూడా 10 మంది పాల్గొన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇందులో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో ముగ్గురు కన్జ్యూమర్స్గా తెలుస్తుంది, ఒకరు పెడ్లర్గా తెలుస్తుంది. అయితే ఎవరైతే కన్జ్యూమ్ చేశారో వారికి యూరిన్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం 10 మంది అయితే ఇప్పటివరకు నలుగురు అదుపులో ఉండగా మిగతా 6 మంది ఎవరు ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాదాపూర్ డీసీపీ వినీత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా ఈ రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్ పార్టీ జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే కొన్ని 3 రోజుల నుంచి జరుగుతుందనే సమాచారంతో వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ సమయంలో మీకు దొరికినవి అంటే అక్కడ ఏమేమి దొరికాయి సార్? సో మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా అప్పుడు జరుగుతుందని బేస్డ్ ఆన్ దట్ ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది. సో మనకు వచ్చి టీమ్ ఫామ్ చేసి వెళ్ళే వరకు అక్కడ ఎవరు లేరు. అండ్ మనకు దొరికిన క్లూస్ ప్రకారంగా అక్కడ వైట్ పౌడర్ ఉన్న ఒక శాషెట్స్ దొరికినాయి. అది టెస్ట్ చేయగా ఇది కొకేన్ అని కిట్లో తెలిసిపోయింది. సో తర్వాత అక్కడ ఆ రూమ్ని ఎవరు వాడారని అడిగితే దెన్ పలానా అని జి వివేకానంద వాళ్ళ పేరును ఇచ్చారు. అండ్ డీటెయిల్స్ తీసుకుంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద సేమ్ రాడిసన్లో. తర్వాత అతనికి ఇంటికి వెళ్ళి మా టీం ఎస్ఓటీ టీం వెళ్ళి వాళ్ళని కూడా పికప్ చేసుకొని వచ్చారు. తర్వాత విచారించగా అక్కడ 10 మంది వచ్చారు. అండ్ ఆఫ్టర్నూన్ నుంచే ఇది జరిగింది టిల్ ఈవినింగ్. అండ్ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇది జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళంతా కొకేన్ కన్జంప్షన్ కూడా అయింది. దానికి డెలివర్ చేసింది సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీ అనేది అతను. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత బేస్డ్ ఆన్ హిజ్ స్టేట్మెంట్స్ మనం నిర్భయ్ అండ్ కేదార్ అనే అతన్ని కూడా అదుపు తీసుకొని టెస్ట్ చేపిస్తే అతనికి కూడా కొకేన్కి పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ వివేకానంద అలాగే కేదార్నాథ్ కూడా వాళ్ళకి బాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకరు సినీ ప్రొడ్యూసర్, అలాగే ఒకరు బీజేపీ నేత కొడుకని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇంకొకరు ఎవరైతే నిర్భయ్ ఉన్నారో అతని ప్రొఫైల్ ఏంటి సార్? నిర్భయ్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ మ్యాన్. అతను కూడా ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళతో అంత కలిపి ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ కనెక్షన్స్ అని కాకుండా ఈ నేరంలో వాళ్ళ రిలేషన్ ఎంతవరకు ఉంది అనేది మనం చూస్తున్నాం. బికాజ్ మనకు ఈ నేరంకి వాళ్ళని ఎవిడెన్స్ కనెక్షన్ చూస్తున్నాం, కానీ వాళ్ళు మిగతాది ఏముందో వీఆర్ నాట్ బాదర్డ్ ఆల్సో. సో దే మేబీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్ ఆర్ మేబీ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్స్ అవన్నీ. బట్ ఇలాంటిది ఏదైనా వాళ్ళు కనెక్షన్ వాడుకొని ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే, సో ఎవరైనా అతన్ని కనెక్ట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ అఫెన్స్ ఆర్ సిమిలర్ అఫెన్సెస్ ఎల్స్వేర్ వేరే చోటుల్లో కూడా ఇలాంటి ఒక మాదక ద్రవ్య సేవనంలో వాళ్ళందరూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఈ అప్రాప్రియేట్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేదార్నాథ్ అనేది వ్యక్తి, ఆయనకు ఆల్రెడీ పబ్స్ ఉన్నాయి, దానికి ఓనర్స్ అని కూడా చెప్తున్నారు. అక్కడ కూడా ఏమైనా మీరు అక్కడ ఇన్వెస్టిగేట్ వెళ్ళి చూసే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా అది కూడా మనం సర్వేలెన్స్లో పెడతాము. అలాగే అక్కడ కూడా ఏదైనా జరిగినాయి అని మనకు ఇంట్రాగేషన్లో తెలిస్తే ఆ ప్రెమిసెస్ని కూడా మనం విల్ గో యాజ్ పర్ ప్రొసీజర్. సో ప్రస్తుతానికైతే అది ఇంతవరకు రాలేదు. ఏదైనా వచ్చింది అక్కడ కూడా పెడ్లింగ్ జరిగింది అని వచ్చే సమాచారం మీదే ఫర్దర్ యాక్షన్స్ డిపెండ్ అయి ఉంటుంది. మీకు సమాచారం వచ్చిన వెంటనే కూడా అక్కడికి వెళ్ళి సర్చ్ చేశారు. ఆ సమయంలో కొన్ని ర్యాపర్స్ కూడా కనిపించాయని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. అక్కడ ఇబ్బందులు పెట్టారు, పోలీసుని లోపలికి అనుమతించకుండా అని చెప్తున్నారు. అక్కడ వీళ్ళ ఎవిడెన్స్ కూడా ట్రాష్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఇది నిజమా సార్? సో అక్కడికి వెళ్ళినాక డెఫినెట్లీ వీ డింట్ గెట్ ఏ పాజిటివ్ రెస్పాన్స్. కొంచెం హెజిటెన్సీలు ఉన్నారు. అండ్ చాలా నియర్లీ అవర్స్ టుగెదర్ అయినాక మనకు ఓపెన్ చేశారు. బట్ తర్వాత ఇమీడియట్ సపోర్ట్ చేశారు, నోయింగ్ దట్ ఆఫ్ కోర్స్ ద సివియరిటీ అండ్ గ్రావిటీ సిచ్యువేషన్ హీ కేమ్ అవుట్. అండ్ మీన్ వైల్ వాట్ ఎవర్ ఈ ట్రై టు డిలీట్ మెసేజెస్ ఏదైనా ఉండొచ్చు, అది కూడా ఫోన్ వీ హ్యావ్ సీజ్డ్, అవి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము. ఏదైనా ఉంటే అది కూడా మనకు బయటకు వస్తుంది. అలాగే వచ్చినాక ఈ ఓన్లీ గేవ్ 10 పేర్లు అండ్ ఎట్లా వచ్చింది అన్నీ కూడా ఒప్పుకున్నాడు. అండ్ బేస్డ్ ఆన్ టెస్ట్ పాజిటివ్ కూడా వచ్చింది. అండ్ అతను చెప్పిన పేరు మీద వాళ్ళని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే వాళ్ళు కూడా పాజిటివ్ వచ్చింది. సో ఈ హెస్ షేర్డ్ ఇన్ఫర్మేషన్, ఈ హెస్ కోఆపరేటెడ్ విత్ ఇన్వెస్టిగేషన్ అండ్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద మనం కూడా బుక్ చేసాం. ఈ ముగ్గురిని కూడా ఎక్కడ పట్టుకున్నారు సార్? వివేకానంద ఇంట్లోనే పట్టుకున్నారా లేకపోతే వేరే వేరే ప్లేసెస్లో పట్టుకున్నారా సార్? వివేకానంద ఇంట్లోనే పట్టుకున్నారు. అండ్ మిగతా నిర్భయ్ అండ్ కేదార్ వాళ్ళని కూడా ఈ పర్టికులర్ సెక్షన్ కింద ఉన్నాయి అని చెప్పి వాళ్ళని కూడా రెస్పెక్టివ్ వాళ్ళ లొకేషన్స్ నుంచే తీసుకొచ్చాం. సో ఈ సయ్యద్ అనే వ్యక్తి కూడా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయన ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఇంకెవరికైనా సరఫరా చేస్తున్నారు, ఏమైనా ఇన్ఫో ఉందా సార్? అతన్ని అదుపు తీసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేసి మనకి ఏదైనా ఫర్దర్ డెవలప్మెంట్ అయితే అది కూడా మీడియాకు షేర్ చేస్తాము. ప్రస్తుతానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఈ గాట్ అండ్ హూ ఫైనాన్స్డ్ టు బ్రింగ్ దట్, ఇవన్నీ కూడా మనము లిస్ట్ అవుట్ చేస్తున్నాము. లిస్ట్ అవుట్ చేసినాక ఫర్దర్ విల్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్ అండ్ ఎనీవన్ హూ ఫైనాన్స్డ్ దట్
రేవ్ పార్టీ ఆల్సో వాళ్ళ మీద కూడా గోయింగ్ టు బుక్ కేసెస్. సో ఇప్పుడు మీ ఎవరైతే ఇంకా 6 మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా మీ దగ్గర నేమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇందులో కూడా రాజకీయవేత్తలకు సంబంధించిన వాళ్ళ కొడుకులు ఉన్నారు కానీ అని చెప్తున్నారు సరే. రాజకీయాలు ఉన్నారో, బిజినెస్ వాళ్ళు ఉన్నారో, అలాగే సినిమా యాక్ట్ ఉన్నారో అది మనకు సంబంధం లేదు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి వాళ్ళు కనెక్టెడ్ ఉంటే వాళ్ళ మీద అప్రాపరియేట్ యాక్షన్స్ కింద బుక్ చేస్తున్నాము. సో వాళ్ళు ది మే బీ రిలేటెడ్ టు సమ్ కంపెనీ, ఆర్ దే మే బీ రిలేటెడ్ టు వన్ పార్టీ, ఆర్ దే మే బీ రిలేటెడ్ టు ఎనీ సినీ ఫీల్డ్ ఆర్ ఎనీ బిల్డర్, వాట్ ఎవర్, మనకు దాంతో సంబంధం లేకుండా ఇఫ్ ఈజ్ ఇన్వాల్వ్ ఈ పర్టికులర్ నేరంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా అతని మీద కూడా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? 6 మంది ఉన్నట్టు సమాచారం అందిన తర్వాత మీకేమే? లేదు, వాళ్ళని నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కన్జంప్షన్ వరకు ఉందా లేకపోతే పెడ్లింగ్ చేశారా అన్నది దాంట్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు యూరిన్ పాజిటివ్ ఇద్దరికి వచ్చింది ఫర్ కొకేన్. అట్లా మిగతా వాళ్ళ మీద అతని పేర్లు ఎవరెవరు ఉన్నారో అది కూడా యూరిన్ శాంపిల్స్ పంపిస్తాము, బ్లడ్ శాంపిల్స్ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. అండ్ సీసీటీవీ ఫుటేజ్లు కూడా రూమ్కి ఎవరెవరు వచ్చారు పోయారు అది కూడా చూసుకొని అప్రాపరియేట్ కింద బుక్ చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతము పబ్సే అనుకుంటే ఇప్పుడు హోటల్స్లో కూడా ఇటువంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మీ నిఘా ఏ విధంగా ఏర్పాటు చేయబోతుంది సార్ ఫ్యూచర్లో? ఆల్ పబ్స్ అండ్ 5-స్టార్ హోటల్స్ని ఇలాంటి వాడకుండా ఉండాలని ఆల్రెడీ వాళ్ళకందరికీ ఇంతకు ముందే వీ హ్యావ్ అలర్టెడ్ దెమ్. నౌ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఆల్సో మన డిపార్ట్మెంట్ కూడా చాలా నిఘా వహిస్తుంది. సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రైమరీగా ఈ యూత్ సంరక్షణ అంటే ఇట్స్ బెటర్ టు ప్రివెంట్ యూత్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు నార్కోటిక్స్ దెన్ రీహాబ్. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. కాబట్టి ఆల్రెడీ వన్ రౌండ్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఇది కూడా చెప్పినా కానీ ఇలాంటిది జరిగితే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బుక్ ఆన్ దెమ్ అండ్ దెర్ ఈజ్ ఏ లా టు బుక్ ఆన్ దోస్ పీపుల్ హు ఆర్ అలోయింగ్ దేర్ ప్రిమిసెస్ టు బి యూజ్డ్ ఫర్ పెడ్లింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్. సో ఆ సెక్షన్స్ కింద వీఆర్ బుకింగ్ దిస్ రెడిషన్ బ్లోస్. వివేకానంద కానీ కేదార్నాథ్ కానీ ఈ నిర్భయ్ వాళ్ళని ఏమని ఎంక్వైరీ చేశారా సార్? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా ఇందులో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్? వాళ్ళు నిర్భయ్ అండ్ కేదార్ కూడా ఒప్పుకున్నారు దట్ దే హ్యావ్ కమ్ టు దెమ్ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దే హ్యావ్ కన్జ్యూమ్డ్ అనేది. ఎందుకంటే దట్ ఈస్ బీయింగ్ సీన్ ఇన్ యూరిన్ టెస్ట్ ఆల్సో, ఇట్ హెస్ కమ్ యాజ్ పాజిటివ్. సో వాళ్ళు కూడా అండ్ వివేకానంద్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. దే ఆర్ కన్ఫెసింగ్ ఎస్ వీ హ్యావ్ డన్ ఇట్ దే యాక్ట్. అలాగే సయ్యద్ తీసుకొచ్చాడని కూడా చెప్తున్నారు. వన్స్ అతన్ని ఇంట్రోగేట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి అండ్ వాట్ ఈస్ ద క్వాంటిటీ అండ్ హౌ మెనీ టైమ్స్ హీ హెస్ డన్ ఇట్ అండ్ వేర్ ఆల్ ఈస్ బీన్ డూయింగ్ ఇట్, ఎక్కడెక్కడ చేస్తున్నాడు అండ్ ఇంతకుముందు ఎక్కడ చేశాడు, దాని వెనక ఫైనాన్సర్స్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా మనం బయట తీస్తాం. చూస్తున్నాం కదా, మొత్తంగా రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్ పార్టీలో కూడా మొత్తం 10 మంది పాల్గొన్నారు. 10 మందిలో కూడా 4 అరెస్ట్ చేశారు. అయితే వీరందరినీ ఎంక్వైరీలో కూడా వారు నిజంగానే డ్రగ్ పార్టీ చేసుకున్నట్టుగా వాళ్ళు సేవించినట్టుగా కూడా చెప్పడంతో కూడా ఇప్పుడు ఎంక్వైరీలో తెలిసింది. మిగతా 6 మంది ఎవరు, వారందరి పేర్లు కూడా వచ్చాయి. ఆ 6 మందిని కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి టెస్టులు చేసిన తర్వాత మిగతా పూర్తి వివరాలు కూడా మీడియాకి వెల్లడిస్తామని డీసీపీ వినీత్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.